ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ మిలాద్ నబీ. అలాగే ఇవాళ ప్రపంచంలో ఉన్న టీచర్స్ డే, అలాగే ప్రపంచంలో ఉన్న ఎవరైతే వినాయకుడిని మొక్కుతారో ఈ రోజున నిమజ్జనం. ఈ 4 పండగల మధ్యన ఇంకో పండగ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్. గ్రేట్. అంటే ఇది పండగ అని ఎందుకు చెప్పారంటే, ఇందాక 3 లేడీస్ వచ్చి క్యాన్సర్తో ఫైట్ చేసి గెలిచాం అన్నారు కదా. నిజంగానే వాళ్ళ లైఫ్లో ఈరోజు ఈ సంవత్సరం పండగ అది డెఫినెట్గా నేను నమ్ముతాను. ఎందుకంటే భగవంతుడికి ఒకటే తెలుసు, మనల్ని పుట్టించడం, తల్లిదండ్రులు మనల్ని కంటాం, కానీ మనల్ని బతికించేది ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, అదే డాక్టర్. ఆ డాక్టర్ లేకపోతే మనం లేవు. ఈ రోజున జస్ట్ ఇప్పుడే చెప్పారు, ఎందుకు చిన్నబాబు అని పేరు పెట్టుకున్నారు, పెద్ద బాబు అని ఎందుకు పెట్టుకోలేదంటే, ఇంకో 25 ఏళ్ళు పోతే ఆయన డెఫినెట్గా పెద్ద బాబు అవుతాడు. హెయిర్ అంతా పండిపోయి ఉంటుంది. అప్పుడు డెఫినెట్గా చిన్నబాబు అనరు, సార్ స్టేజ్ మీదకి వస్తారా అంటారు తప్ప చిన్నబాబు అనరు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఈ రోజున ఇంతమందిని గ్యాదర్ చేయడం ఈ వేదిక మీద ఇది మామూలు విషయం కాదు. సో ఎందుకంటే భగవంతుడు కొంతమందిని పంపిస్తాడు కిందకి, వాళ్ళే ఈ క్యాన్సర్ డాక్టర్స్. మనకి రీసెంట్గా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళా, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను వెళ్ళినప్పుడు అక్కడికి ఒక చాలా పెద్ద సెలబ్రిటీ ఒక ఆయన వచ్చాడు, చాలా పెద్ద ఆయన. పాపం చాలా ఇబ్బందిగా వెళ్తున్నాడు. ఆయన పిఏ వచ్చి, సార్ పాపం సార్కి డెంగ్యూ అండి, దోమ కుట్టింది అన్నాడు. సార్ వెళ్ళిపోయారు. ఆయన పిలిచా, భుజం వచ్చి చేసా, అరే బాబు ఆ దోమకి సెలబ్రిటీ అని తెలీదు, దాని గోల్ ఏంటంటే కుట్టడమే. అది కుట్టేసింది. అది నీకు కూడా రావచ్చు, నాకు రావచ్చు. నిజంగానే నాకు కూడా కుట్టింది. కానీ కుట్టగానే ఉదయం కొడితే మధ్యాహ్నం నా బాడీలో షివరింగ్ స్టార్ట్ అయింది. సాంగ్ జరుగుతుంది, రష్యా నుంచి 2 డాన్సర్లు వచ్చారు, అద్భుతంగా డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. మధ్యాహ్నం చూస్తే డ్యాన్స్ వేసే పొజిషన్ లేదు నాది, వణుకుతున్నా. డైరెక్టర్ ఏంటి వణుకుతున్నావు అన్నాడు. దోమ కొట్టిందిరా బాబు, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నా. నెక్స్ట్ డే హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. 3వ రోజు తగ్గట్లేదు, 4వ రోజు తగ్గట్లేదు, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఇంకా డౌన్ అయిపోతే ఇక కై కచోడియే, ఇంకా లేదు, ఇంకా ఫోటోకి దండేసేస్తారు. సో అట్టాగా డాక్టర్స్ ఇమ్మీడియట్గా ఏం చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకొని 5th డే మళ్ళీ నార్మల్ అయిపోయాడు. నిజంగానే నేను నమ్ముతా. మరి ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ డాక్టర్ నిజంగానే భగవంతుడు రూపంలో వచ్చిన డాక్టరా అని నిజంగా నేను నమ్ముతాను. అండ్ అలాగే ఈ క్యాన్సర్ కూడా దానికి తెలియదు, ఈ దేశానికి రాజా, ఆటో తోలుతాడా, ఆడు సెలబ్రిటీయా, ఆడు ఉన్నోడా లేనోడా, అదేమీ లేదు. అది ఎవరికి ఎప్పుడు ఎలా అటాక్ అవుతుందో తెలీదు. బట్ అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది వాళ్ళు ప్రతి సంవత్సరం, అందుకే మీరేం చేయాలనేదే ఈ ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రాం ఈ రోజున ఇక్కడ కండక్ట్ చేయడం నిజంగా చిన్నబాబు గారుకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మనం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ అలాగా రన్ అవ్వాలి అని నేను ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇది అవుతుంది. మరి ఈ రోజున చీఫ్ గెస్ట్గా వచ్చిన ఐశ్వర్య రాజేష్, తను ఎవరంటే వారి తాతగారు అమర్నాథ్ గారు అని చెప్పి చాలా గొప్ప యాక్టర్. ఆయన కొడుకే రాజేష్ హీరో ఆనంద భైరవి, అలాగే 2 జళ్ల సీత,
నెలవంక తన మొదటి చిత్రం జంజాల గారు డైరెక్షన్లో చేసిన సినిమా అది. వాళ్ళ ఫాదర్ హీరో ఉన్నప్పుడు నేను ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ని. ఆ సినిమా విజయవాడలో షూటింగ్ చేసాం. దాంట్లో ఫస్ట్ టైం వాళ్ళ ఫాదర్ హీరోగా గుమ్మడి గారు, సోమయాజులు గారు. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా అంత పెద్దగా ఆడలేదు. అరే మనం ఫస్ట్ టైము రాజేష్ని పెట్టుకున్నామని జంజాల్ గారు చాలా ఫీల్ అయ్యి చాలా అద్భుతమైన సినిమా ఒకటి తీశారు. అదే ఆనంద భైరవి. అది ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ ఆడింది. ఆ తర్వాత తను యాక్టర్గా ఎదిగి కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత తను కష్టపడి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి తమిళ్లో ఒక తెలుగు అమ్మాయి ఉండి ఐశ్వర్య రాజేష్ అని పేరు పెట్టుకొని తమిళ్లో షబాష్ అని అనిపించుకున్న ఏకైక స్టారు ఐశ్వర్య రాజేష్. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్య కాలంలో మనకు తెలుసు, మన సంక్రాంతిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, మరి ఆ సినిమాతోటి తను ఒక అద్భుతమైన ఎంట్రీ ఇచ్చి అరే మన అమ్మాయి ఎంత అద్భుతంగా చేసింది. స్క్రీన్ మీద వాస్తవంగా చెప్పాలంటే తను స్క్రీన్ మీద ఉంది అంటే 100 మంది థియేటర్లో ఉంటే 70 మంది తన్నే చూస్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా చేసేసింది. కరెక్టా కదా? మరి చాలామంది అబ్బాయిలు మరి తన కోసం వెళ్ళారు ఏంటో నాకైతే తెలియదు, కానీ నేనైతే సినిమా చూద్దామని వెళ్ళాను. అండ్ అలాగే మరి ఈ రోజున చిన్నబాబు గారు తన్ని గెస్ట్గా తీసుకురావడం, నాకు తెలిసి ఇక ఎవరికి క్యాన్సర్ రాదు, ఇది 100% నేను చెప్పగలను. ఇలాగే ప్రతి సంవత్సరం ఒక స్టార్ని తీసుకొస్తే డెఫినెట్గా ఎవరికి క్యాన్సర్ రాదు సార్. అట్లాగే ఆ లేడీతో పాటు ఇంకో యంగ్ హీరోని తీసుకొస్తే లేడీస్కి రాదు, జెంట్స్కి రాదు. డెఫినెట్గా నేనైతే అది చెప్పగలను. ఇక మీరు అనుకుంటారు ఏంటి సార్ మా పొట్ట కొడుతున్నారా అని. సార్ మీ పొట్ట కొట్టడానికి కానీ మీరు ఒక మాట చెప్పారు సార్ ఏదో మీరు మెసేజ్ పెట్టారు చిన్నబాబు గారు, ఏంటి అన్న. ఏం లేదు సార్, మనం ఎవ్రీ ఇయర్ చేసే ప్రోగ్రాంలో మీకు తెలుసుగా మీరు గెస్ట్గా అని నేను భావించను, మీరు కూడా వన్ ఆఫ్ ది మెంబరు మా ఏదైతే ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాం, మేము అడగగానే మీకు ఎంత పని ఉన్నా మీరు వస్తారు అని. ఎస్ సార్, ఇవాళ పండగ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, బట్ ఇది చాలా మంచి కాజ్. ఇది ఎవ్రీ ఇయర్ పండుగ వస్తుంది, ఎవ్రీ ఇయర్ మీరు ఇవి చేస్తున్నారు కాబట్టి ఈ కాజ్ కోసం నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన కాజ్ అండి ఇది. అండ్ అలాగే చిన్నబాబు గారితో ఎవరైతే డాక్టర్స్ మరి వారికి హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ భగవంతుడు డెఫినెట్గా మీకు ఈ రోజున 10 రూపాయలు మీరు ఖర్చు పెడితే డెఫినెట్గా భగవంతుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా సార్, అక్టోబర్ 10వ తారీఖు నేను పుట్టాను, అక్టోబర్ 12వ తారీఖు మీ రన్ ఉంది. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పుట్టింది రాజమండ్రిలో, పెరిగింది రాజమండ్రిలో. రాజమండ్రి అనగానే ఆలీ గుర్తుకొస్తాడు, ఆలీ అనగానే రాజమండ్రి గుర్తుకొస్తుంది. అలాగే మీకు పిల్లనిచ్చిన మామగారు కూడా ఆ పక్క ఊరే. అంటే గోదావరికి యువతల నేను, గోదావరికి యువతల వారు. ఈదుకుంటే వెళ్తే ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు, బస్సులో వెళ్తే ఒక పావు గంటలో వెళ్ళొచ్చు. కాకపోతే మీరు నో అనరు. మీరు నో అన్నారంటే మీకు భోజనం ఉండదు ఇంట్లో, అంతేగా మరి. సో అందుకోసం ఎప్పుడైనా మీకు వీలైతే నా స్పాన్సర్షిప్లో రాజమండ్రిలో ఒక అద్భుతమైన ఒక క్యాన్సర్ ఈవెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా నేను పుట్టిన గడ్డకి ఆలీ ఏం చేశాడు అంటే, డబ్బులు ఇస్తే మేబీ ఖర్చు అయిపోవచ్చు, తిండి పెడితే తినేసి చేయి కడుక్కొని వెళ్ళిపోవచ్చు, బట్టలు ఇస్తే తొడుక్కొని పక్కన పడేయచ్చు. కానీ ఈ ప్రోగ్రాం చేస్తే జీవితంలో అంటే వాళ్ళ జీవితంలో మీరు గుర్తుండిపోతారు, నేను గుర్తుండిపోతాను, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కూడా గుర్తుండిపోతారు. సో డెఫినెట్గా ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేయాలని నేనైతే అనుకుంటున్నాను, మీరు సహకరిస్తే తప్పకుండా. అండ్ అలాగే ఎవరైతే ఉన్నారో రాజమండ్రి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం వెళ్ళకముందే
ఒక మంచి అనౌన్స్మెంట్ చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ అద్భుతమైన ట్రీట్మెంటు. సో నా తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైతే చెప్తే నేను అప్పుడు డన్ సార్. అండ్ అంతేకాకుండా నాకు తోచిన నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల కోసం నేనేం చేస్తే బాగుంటుందని చెప్పి నేను దాన్ని ఏమంటారు, దాన్ని సర్వీస్ చేసే ఇది నేను పెట్టుకున్నాను. సో ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది నేను చారిటీ పెట్టుకొని. ఆ 14 సంవత్సరాల్లో నేను సంపాదించే రూపాయిలో 30 పైసా ఆ చారిటీకి వెళ్ళాలని చెప్పి నేను అనుకున్నా. సో ఏ ప్రోగ్రాం చేసినా, ఏ సినిమా చేసినా ఆ చారిటీకి వెళ్తుంది. ఆ చారిటీ ద్వారా నేను సర్వీస్ చేసుకుంటానని ఈ రోజున మీ ముందు సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైతే ఈ రోజున ఇక్కడికి వచ్చారో, గెస్ట్లు అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలు అవ్వచ్చు, అలాగే అతిథులు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.